x² - 3x - 4 అనే బహుపది యొక్క శూన్యాలు జామితీయ పద్ధతి లేదా గ్రాఫ్ పద్ధతిలో కనుగొనండి అని కనుక లెక్కించినప్పుడు, ఇది కంపల్సరీ వచ్చే లెక్కన, ఇంపార్టెంట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో కంపల్సరీ అడుగుతాడు. ఇది అడగకపోతే భాగాహారం అడుగుతాడు. చూడండి గ్రాఫ్ పద్ధతిలో ఎలా కనుగొంటాం అనేది. ఇప్పుడు మనము ఇచ్చినటువంటి బహుపదిని ఏమనుకుందాము, y అనుకుందాం. y = x² - 3x - 4. ఇక్కడ x విలువలు కదా మనం ఇక్కడ ఇందులో ప్రతిక్షేపించేది, x విలువలు కాబట్టి x విలువలు కొన్ని తీసుకుందాం. తర్వాత x విలువ ఎంత ఇస్తే y విలువ ఎంత వచ్చింది అనేది, అంటే x, y అనేది ఇక్కడ బిందువులు, ఈ విధంగా తీసుకుందాం. x విలువలు -2 తీసుకుందాం. ఒకసారి -2 తీసుకుంటే ఏమొస్తుందో చూద్దాం. -2, -1, 0, 1, 2, 3, 4, 5 వరకు తీసుకుందాం. అప్పుడు x = -2 అంటే ఏమవుతుంది, ఇప్పుడు అప్పుడు y = x² - 3x - 2 కదా, అంటే -2కి హోల్ స్క్వేర్ -3 × -2 -2. సో 4² + 6 - 2, 16 + 6 - 2 ఎంత వస్తుంది, 22 - 2 ఎంత, 20. ఏమొచ్చింది, -2 అంటే మనకు 20 వచ్చింది, అంటే 20. x విలువ ఏ దానికి 20 వచ్చిందన్న, -2కి 20, అంటే x విలువ -2 అయితే y విలువ 20 అని అర్థం. నెక్స్ట్ x విలువ -1 తీసుకుందాం. x = -1, అప్పుడు y = ఏమవుతుంది, x² - 3x - 2, 2 కాదు కదా, 4 కాబట్టి 22 - 4 అని అంటే 18. ఇక్కడ కూడా ఏం చేయాలి, 18. 3x - 4, x² అంటే ఎంత, -1కి హోల్ స్క్వేర్ -3 × -1 -4, 1 + 4 - 4, 4 కాదు 3, 1 + 3 అంటే 4 - 4 ఏమైంది, 0. అంటే x = -1 అంటే y = ఏమైంది, 0. సో -1, 0. నెక్స్ట్ ఇదే విధంగా 0 ప్రతిక్షేపిద్దాం, x వాల్యూలో 0 ప్రతిక్షేపిద్దాం. అప్పుడు ఏమొస్తుంది, P(0) = ఏమవుతుంది, 0² - 3 × 0 - 4 కదా, 0² ఇది 0నే ఇది 0నే, ఏం మిగులుతుంది మనకు, సో -4 మిగులుతుంది, అంటే -4, 0, -4 అంటే x విలువ 0 అయితే y విలువ -4 వచ్చిందని దాని అర్థం. మరి P(1) x విలువ 1 అయితే చూద్దాం, లేదంటే ఇట్లా రాయండి, P(1) రాయకుండా x = 1 అని రాయండి. x = 1 అప్పుడు P(1) = 1² - 3 × 1 - 4, 1 - 3 - 4 ఎంత వస్తుంది, -3, 1 - 3 అంటే -2 -6 అంటే ఎంత వస్తుంది, -6. 1 తీసుకుంటే -6 వస్తుంది. నెక్స్ట్ 2 తీసుకుందాం నాన్న. x = 2 కనుక తీసుకుంటే 2² - 3 × 2 - 4, 4 - 6 - 4, 10 + 4 అంటే -6. ఇది కూడా -6 వస్తుందా, 4 - 6 -3, ఓకే, 4 -6 1 -3 -6 - 4 10, ఓకే, -6. 2 తీసుకుంటే మనకి ఏమొచ్చింది, -6 వచ్చింది, 2, -6.
ఈ బిందువులన్నీ గ్రాఫ్ పైన గుర్తించాలన్న, అందుకే రాస్తున్నాను నేను. నెక్స్ట్ 3 తీసుకుందాం. 3 ఎక్కడ తీసుకుందాము, ఇది రబ్ చేస్తున్నా చూడండి. x = 3 తీసుకుందాం. 3 తీసుకుంటే ఏముంది మనకు బహుపది, x² - 3x - 4 ఉంది కదా. 3² - 3 × 3 - 4 అంటే 9 - 9 - 4. 9 9 పోతే ఎంత వస్తుంది, -4 ఏమొస్తుంది, మళ్ళా -4 వస్తుంది. 3 తీసుకుంటే కూడా ఏమొస్తుంది మనకు, -4. 3, -4. నెక్స్ట్ 4 తీసుకుందాం నన్ను. x = 3 అని అంటే 4 అంటే 4² - 3 × 4 - 4 16 - 12 - 4 అంటే ఏమొస్తుంది, 16 16 0. ఎంత వస్తుంది, 4 తీసుకుంటే 0 వస్తుంది, అంటే 4, 0. నెక్స్ట్ 5 తీసుకుందాం. x = 5 తీసుకుంటే 5² - 3 × 5 - 4 25 - 15 - 4 19 - 25 అంటే 6 వస్తుంది, అంటే 5, 6. ఈ విధంగా మనము x వాల్యూస్ తీసుకొని y వాల్యూ ఫైండ్ అవుట్ చేసి xy బిందువు రాసినాం. అంటే -2 తీసుకుంటేనేమో 18 వస్తుంది, -1 తీసుకుంటే 0 వస్తుంది, 0 తీసుకుంటే 4 -4, 1 తీసుకుంటే -6, 2 తీసుకుంటే కూడా -6 వస్తుంది, 3 తీసుకుంటే -4, 4 తీసుకుంటే 0, 5 తీసుకుంటే 6. 2 1 -3 4 7 4 2 తీసుకుంటే ఓకే. మనకు ఈ బిందువులు గుర్తుండాలి మరి కదా, గుర్తుండాలి. గ్రాఫ్ కావాలంటే మనకు బోర్డు సరిపోదు కాబట్టి మనం ఏం చేద్దామంటే బిందువులను ఇక్కడ రాసుకుందాం కదా. -2, 18 -1, 0 0, 4 1, -6 2, -6 3, -4 4, 0 5, 6. మన గ్రాఫ్ ఎలా ఉంటుంది, x యాక్సిస్ y యాక్సిస్ కదా. ఇక్కడ 0 నాన్న కదా, ఇక్కడ y యాక్సిస్, ఇదేమో y, ఇది x, ఇది y, ఇది x. ఇక్కడ పైకేమో ప్లస్ నెంబర్స్ ఉంటాయి, కిందికి మైనస్. ఇక్కడ రైట్ సైడ్లో ప్లస్, ఇక్కడ మైనస్, అంటే ఏమొస్తుంది ఇక్కడ -1 +1 1 2 3 4 5 6 7 8. ఇక్కడ కూడా ఏం రాద్దాము, -1 -2 -3 -4 -5 అని రాద్దాం. ఇక్కడ మనకు y వాల్యూస్ 18 వరకు వచ్చినాయి కదా. 18 వరకు వచ్చినాయి కాబట్టి 2 2 తీసుకుందామా. 2 2 తీసుకుంటే 2 2 తీసుకుందాంలేండి. 2 4 6 8 10 12 14 16 18. అంటే దీని మీనింగ్ ఏంటంటే మనకు ఇక్కడ గ్రాఫ్లో ఎలా ఉంటుంది, ఇట్లా బాక్స్ ఉంటుంది అన్న కదా. ఇట్లా బాక్స్ ఉండి ఇలా లైన్స్ ఉంటాయి. ఇది 1 సెంటీమీటర్ అని అర్థం. 1 సెంటీమీటర్. ఈ మొత్తాన్ని మనం ఏమంటాము, ఈ గ్రాఫ్లో చిన్న చిన్న భాగాలను, ఈ భాగాన్ని 1 సెంటీమీటర్ అంటాం. ఇప్పుడు మనము ఇక్కడ స్కేల్ కంపల్సరీ రాయాలి. స్కేల్
అంటే నువ్వు ఏ అక్షం పైన ఏ విలువలు తీసుకున్నావో తెలపడానికి అది. అప్పుడు మనము ఏం రాద్దామంటే ఎక్స్ అక్షము లేదా యాక్సిస్, ఎక్స్ అక్షం 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు, సెంటీమీటర్ అంటే చెప్పినా కదా, ఈ బాక్స్ ఇలా ఉంటుందన్న గ్రాఫ్లో 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు 1 యూనిట్. అంటే మనము ఒక్కొక్క విలువనే తీసుకున్నాం కదా అది. నెక్స్ట్ వై అక్షం 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు 2 యూనిట్స్. అంటే ఒక్కొక్క సెంటీమీటర్కి మనం ఎంత తీసుకున్నాము, 2 యూనిట్స్ తీసుకున్నాం కదా. -6 -8 -10 -2. అందుకే ఇది స్కేల్ నాన్న, ఇది కంపల్సరీ రాయాలి ఎగ్జామ్లో. ఇప్పుడు చూడండి, ఎక్స్ విలువ -2, ఎక్స్ విలువ -2 ఎక్కడ ఉంది, ఈడుంది. తీసుకుంటే ఎంత వచ్చింది మనకు, 18 వచ్చింది. అంటే 2కి స్ట్రేట్గా ఇక్కడ మనము ఇది బిందువు నాన్న. ఏ బిందువు ఇది, -2, 18. నెక్స్ట్ -1 తీసుకుంటే 0. ఇది మనకు ఒకటి గుర్తుండాలి, ఎక్స్ అక్షం పైన వై విలువ 0, వై అక్షం పైన ఎక్స్ విలువ 0 అని. ఇప్పుడు వై విలువ 0 ఉంది, అది ఏమొస్తుంది, ఎక్కడ వస్తుంది మరి, ఇక్కడ వస్తుంది. వై విలువ 0 ఎక్కడైతుంది, ఎక్స్ అక్షం పైననే అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ విలువ 0 తీసుకున్నాం అనుకోండి, వై ఎంత ఉందంట, 4 అంట. మరి ఎక్స్ విలువ 0 ఎక్కడ, ఇది కదా. ఎంత వచ్చింది, 4. అంటే ఇక్కడ ఏ 4 వచ్చింది, +4 వచ్చిందా, ఇక్కడ. నెక్స్ట్ 1 తీసుకుంటే -6, 1 తీసుకుంటే ఎక్స్ విలువ 1 తీసుకుంటే ఏమొచ్చింది, -6. ఎంత, 0 తీసుకుంటే -4 అండి. ఇది మనం తప్పు రాసుకున్నట్టున్నాము. 0 తీసుకుంటే మనకి ఏమొస్తుంది, -4 వస్తుంది. x² - 3x - 4 కదా. ఈ రెండు జీరోలు అయితే మనకు ఇది 0 కాబట్టి -4 వస్తుంది. అంటే 0 తీసుకుంటే ఎక్కడ, -4. ఎక్స్ విలువ 0 తీసుకుంటే ఇక్కడ -4. మరి ఎక్స్ విలువ 1 తీసుకున్నాం అనుకోండి, ఏమొచ్చింది, -6 కదా. 1కి స్ట్రేట్గా -6 ఇక్కడ. నెక్స్ట్ 2 తీసుకుంటే కూడా -6. సో 2 తీసుకుంటే కూడా ఏమైంది, -6 కాబట్టి ఈ బిందువు ఇక్కడ. 3 తీసుకుంటే ఎంత, -4. 3 తీసుకున్నాం, ఏమొచ్చింది మనకు, -4 వచ్చింది. 3కి స్ట్రేట్గా -4కి స్ట్రేట్గా ఇది. 4 తీసుకుంటే ఏమొచ్చింది, 0 వచ్చింది. మరి వై విలువ ఎక్కడ 0 అవుతుంది, ఎక్స్ అక్షం పైన అవుతుంది. 5 తీసుకుంటే ఎంత వచ్చింది, 6. 5 తీసుకుంటే ఎంత వచ్చింది, 6 అండి. సో 5 6 కాబట్టి ఇలా. ఒకవేళ 6 తీసుకున్నాం అనుకోండి, 6 తీసుకుందాం, కొంచెం పైకి వస్తుంది కదా. ఇంకొకటి 6 తీసుకుంటే ఏమొస్తుంది, 6² - 18. 6² అంటే 36 - 18 - 4 22. 22 - 36 అంటే ఎంత, 14. అంటే 6 తీసుకుంటే ఏమొచ్చింది, ఎక్స్ విలువ కనుక 6 తీసుకుంటే 14 వస్తుంది అంట వై విలువ. సో 14 అంటే మనకి ఇక్కడ వస్తుంది. ఈ స్కేల్ రబ్ చేస్తున్నాను చూడండి. ఈ స్కేల్ కంపల్సరీ రాయాలి. ఇక్కడ మనకు ప్లేస్ సరిపోలేదు కాబట్టి రబ్ చేస్తున్నాను. ఎక్స్ విలువ కనుక 6 తీసుకుంటే ఎంతనంట, 14 అంట. సో 14. ఇప్పుడు మనం ఈ బిందువులు అని రాయాలన్న. 2 - 2 తీసుకుంటే 8. ఇక్కడ రాయాలి -1, లేకపోతే ముందు లైన్ గీద్దాం, లైన్ గీసిన తర్వాత రాద్దాం. ఇది ఏం రేఖ నాన్న, x² - 3x - 4 అనేది. మరి బిందువులు రాయాలి కదా. ఇది -1, 0. నెక్స్ట్ 0, ఇదేంది నాన్న, 0, -4. నెక్స్ట్ 1, -6. 2, -6.
నెక్స్ట్ 3 కామా -4 4 0. నెక్స్ట్ 5 కామా 6 6 కామా 14. మరి శూన్యాలు ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? శూన్యాలు అంటే ఏంది? ఎక్స్ యొక్క విలువ ఏ విలువ ప్రతిక్షేపిస్తే ఈ వై విలువ 0 వచ్చిందో అవే మనకు శూన్యాలు అవుతాయి నాన్న. ఒకసారి చూడండి, వై విలువ ఎక్కడెక్కడ 0 అయింది? ఇగో ఇక్కడ 0 అయింది, ఇక్కడ 0 అయింది కదా. సో దేర్ ఫోర్ ఏమంటాము, జామితీయ ఆధారంగా లేదా గ్రాఫ్ ఆధారంగా ఇచ్చినటువంటి బహుపది ఏం బహుపది మనకు x² - 3x - 4 యొక్క శూన్యాలు, 4 యొక్క శూన్యాలు ఏమైతే నాన్న -1, 4 అని చెప్పి రాయాలి. ఇది గ్రాఫ్ ద్వారా మనకు బహుపది యొక్క శూన్యాలు ఎలా కనుగొంటాం అనేది ఇది కంపల్సరీ వస్తుంది నాన్న. ఈ లెక్క కంపల్సరీ ఈ రకమైనటువంటి లెక్క ఖచ్చితంగా నేర్చుకోవాలి.